బీహార్ సీఎం నితీష్ కుమార్ కు సుప్రీంలో చుక్కెదురైంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ను 50% నుంచి 65%కి పెంచుతూ గత ఏడాది నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ సర్కారు ఓ చట్టాన్ని తయారు చేసింది. అయితే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొందరు పిటిషన్ వేయడంతో పాట్నా హైకోర్టు 65% కోటాను కొట్టివేసింది. పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ బీహార్ సర్కారు పెట్టుకున్న అభ్యర్థనను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టివేసింది. పాట్నా హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఇవాళ విచారణ చేపట్టింది. 65% కోటాపై తాత్కాలిక ఆదేశాలేమీ ఉండవని, ఈ కేసును సెప్టెంబర్లో తుది విచారణకు స్వీకరించనున్నట్లు ధర్మాసనం తెలిపింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నడి తెలుసుకుందాం. కృష్ణ, మొత్తంగా సుప్రీంను నితీష్ సర్కార్ ఆశించినప్పటికీ చుక్కెదురైనట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? నవీన్, నితీష్ సర్కార్ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏదైతే బీహార్ లో జనగణన తర్వాత కులాల వారీగా రిజర్వేషన్ చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు 65% రిజర్వేషన్ కల్పించారు. అంటే రాజ్యాంగం కల్పించిన 55% అదనంగా మరో 15% రిజర్వేషన్ కల్పించారు. అయితే ఈ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు బీహార్ హైకోర్టులో, పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. బీహార్ పాట్నా హైకోర్టు ఈ రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకిస్తూ తీర్పిచ్చింది. 50% మాత్రమే రిజర్వేషన్ ఉండాలి, రాజ్యాంగానికి లోబడి మాత్రమే రిజర్వేషన్ ఉండాలి, 60% రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధం తీర్పిచ్చింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తే సుప్రీంకోర్టును బీహార్ ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే పాట్నా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే ఇవ్వడానికి నిరాకరించినటువంటి సిబిఐ ధర్మాసనం దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి మాత్రం తదుపరి విచారణ వాయిదా వేసింది. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.